హలో గైస్, ఈరోజు మన దగ్గర ఐటెల్ కీప్యాడ్ మొబైల్ ఛార్జింగ్ కావడం వచ్చింది. ఛార్జింగ్ పెట్టి చూస్తే ఛార్జింగ్ కావడం లేదు. సో బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఉన్న 4 స్క్రీన్లు నీట్గా ఓపెన్ చేసుకొని ఈ విధంగా ట్వీజర్తోని పై ప్యానెల్ ఓపెన్ చేసుకోవాలా. తర్వాత మనకు హెడ్ సైడ్ నుంచి ఈజీగా అయితే బోర్డు తీయడానికి వీలవుతుందో అది చూసుకొని ట్వీజర్తోని ఓపెన్ చేసి పెట్టుకోవాలి మదర్ బోర్డు బయటికి. ఛార్జింగ్ పిన్ను బ్లోవర్తో బీకాలి, వాటికి హీట్ కొట్టేటప్పుడు పైన కీప్యాడ్ మెల్ట్ అయిపోతుంది. సో ఇట్లా ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి పీసీబీ స్టాండ్లో మదర్ బోర్డు నీట్గా సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకొని పేస్ట్ పెట్టి బ్లోయర్తో 350 హీట్ సెట్ చేసుకొని బ్లోయర్తో నీట్గా ఛార్జింగ్ పిన్ పీకేయాలి. పీకిన తర్వాత డీసోల్డరింగ్ వైర్తో ఇట్లా ఛార్జింగ్ పిన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీట్గా క్లీన్ చేసుకోవాలి మదర్ బోర్డ్ని. ఇట్లా డీసోల్డరింగ్ వైర్ పెడితే నీట్గా మనకు 4 హోల్స్ అనేవి నీట్గా పడతాయి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంది యూజ్ అంటే మనకు ఛార్జింగ్ పిన్ నీట్గా కూర్చుంటుంది. తర్వాత కొత్త ఛార్జింగ్ పిన్ తీసుకొని పేస్ట్ పెట్టి కొత్త ఛార్జింగ్ పిన్కి ఇట్లా సోల్డరింగ్ రాడ్తో కొంచెం లెడ్ అనేది కొంచెం అంతా సెట్ చేసుకోవాలి. అదేవిధంగా మదర్ బోర్డు కింద ఈ విధంగా కొంచెం లెడ్ అప్లై చేసుకోవాలి. మనం ఛార్జింగ్ పిన్ ఇట్లా నీట్గా పెట్టేసి సోల్డరింగ్ రాడ్తో ఇట్లా నీట్గా పేస్ట్ అప్లై చేసుకోవాలి. తర్వాత పెద్ద సోల్డరింగ్ రాడ్తో ఇట్లా ఫోల్డ్ చేసి ఈ విధంగా మనం పెట్టుకుంటే నీట్గా ఛార్జింగ్ పిన్ అది కూర్చుంటుంది. తర్వాత బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకుని కింద ఫోల్డ్ చేసిన కీప్యాడ్ ప్యానెల్ని నీట్గా సెట్ చేసి మదర్ బోర్డ్లో ఇట్లా కూర్చోబెట్టుకోవాలి. నీట్గా డిస్ప్లే అంతా క్లీన్ చేసుకొని ఫ్రంట్ ప్యానల్ సెట్ చేసుకోవాలి. తర్వాత స్క్రూస్ కింద ఆటోమేటిక్గా సెట్ చేసుకొని బ్యాటరీ పెట్టి బ్యాక్ డోర్ సెట్ చేసి ఫోన్ ఆన్ చేస్తే ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ రీడర్లో 0.44 యాంపియర్ తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం నీట్గా సెట్ చేసుకోవాలి.